ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పిన ఒక షీట్ ఇచ్చారు మా వాళ్ళు. షీటు మక్కి తీసుకొని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే అభివృద్ధి వద్దనుకుంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారో నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని ఏం రాజకీయ పార్టీతో ఎవరితో క్రిటిసైజ్ చేస్తలే. డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఇది, ఏమి ఇండివిజువల్ పొలిటికల్ యాక్సెప్షన్ సర్పంచ్ పార్టీలకు కూడా సంబంధం లేదు. సరే, వాళ్ళ ఇష్టం. నేను కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించటోనే. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విలువిస్తుంది. ఎన్నికల నియామవాలకు లోబడే కార్యక్రమాలు జరుగుతాయి అర్బన్లో. రెండోది, ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారి మీద మరొక్కసారి నేషనల్ హెరాల్డ్ పేరు మీద ఎఫ్ఐఆర్ దాఖలవుతూ ఉంది. ఇది దురదృష్టకరం. ఒక ప్రతిపక్ష నాయకుని పైన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలుగా వ్యవహరించేటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంటు వేధింపులకు గురి చేయడం లోపల దిట్టగా ఎప్పుడెప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఉంటాయో, లేదా ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ముందుకు వస్తాయో, చర్చ జరుగుతాయి అనుకునే సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్లో వేధింపులకు గురి చేయడం ద్వారా చర్చను పక్కకు తప్పు పట్టించే ద్వారా ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఈరోజు 2 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ, ఎప్పుడు కానీ అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు, కలల్ని కనాలి, నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని. మనం కూర్చున్న దగ్గరనే వీఆర్ హ్యాపీ అనే అంశం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా వేగం పెరిగినటువంటి సందర్భంలో తెలంగాణ రైజింగ్ పేరు మీద అన్ని అంశాలను ఆ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలతోటి వివిధ రకాల చర్చలు, అంశాలను వేదిక తీసుకొని ప్రపంచంలోనే ఒక అగ్రగామిన ఉండడానికి కొరకు ప్రయత్నం చేయడానికి హైదరాబాద్ వాతావరణ పరంగా, అక్కడ ఉండబట్టి భూ సౌలభ్యం ప్రకారంగా, నీటి సౌకర్యం ప్రకారంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, ఇతరత్ర పార్కులు, లేకపోతే రాక్ సిటీ, లేక్ సిటీ అయినటువంటి ఈ ప్రాంతంలో పొల్యూషన్ రహితంగా ఉంచడం ద్వారా అందరినీ ఆకర్షించి లివింగ్ ఎఫిషియన్సీ అంటే ప్రజలు నివసించడానికి సౌకర్యంగా ఉన్నటువంటి దేశంలో ఉన్న అన్ని నగరాల్లో సంవత్సరం పాటు ఎటువంటి వాతావరణ ఇబ్బంది లేకుండా ఉండగలిగేటువంటి హైదరాబాద్ బాగా భవిష్యత్తు ఉంది. కాబట్టి దానికి ముందస్తు ప్రణాళికలు వేసే ఆలోచనతో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికలు చేసుకొని పోతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2020 విజన్ అని పెట్టుకొని వెళ్ళినారు. దిస్ 94 to 2004 2020 విజన్ పెట్టుకొని వెళ్ళారు. ఆనాడు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తవుతుండొచ్చు, లేకపోతే ఒక ఆలోచన విజన్ ఉండడంలో తప్పులేదు. చంద్రశేఖరరావు బంగారు తెలంగాణ అని విజన్ ఉండొచ్చు, కవిత చెప్పినట్టు బంగారు తెలంగాణ ఇంకా వాళ్ళ కుటుంబ పరిధి దాటి బయటికి రాకపో ఉండొచ్చు. ఏదైనా ఈరోజు ఒక విజన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని సందర్భంగా కోరుతూ, తెలంగాణను 3 భాగాలుగా పూర్తి అర్బన్ అంటే ఒక నెక్లెస్ లాగా, 2 త్రిపురాల లోపల ఒక వడ్డానం లాగా, గ్రామీణ ప్రాంతాలంతా కూడా అంటే వ్యవసాయిక, శ్రామిక, విద్య రకరకాలు ఉండేటువంటి వాళ్ళు మనం గ్రామీణ ప్రాంతాల్లో అది కూడా ఈ 3 ఉంటేనే మనిషికి ఆకారం. కింద కాళ్ళకు కడియాలంటారు కదా, పెద్ద వెండి ఇంతకుముందు, ఇప్పుడు లేవనుకోండి. అట్లా ఈ విధంగా కాళ్ళకు కడియాలు, వడ్డానం, ఈ నెక్లెస్ మణిహారం లాగా అంతా ఒక డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి మనిషి మీరు ఎప్పుడైనా చూసుకోరు, కాళ్ళకు కడియాలు, నడుముకు వడ్డానం, మెడలు నెక్లెస్ వేసుకుంటే నిండుతనం ఉన్నట్టుగానే 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగానే కార్యక్రమాలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ గమ్యాన్ని చేరి హైదరాబాద్, తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి జరుగుతున్న ప్రయత్నం తప్పకుండా అందరూ సహకరించాలని కోరుతాను. ఒకవైపు ఓట్లకు సంబంధించిన సవరణల పేరు మీద జరుగుతున్నటువంటి తొలగింపు కార్యక్రమాన్ని ప్రశ్నిస్తారని, భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి వైఫల్యాలను ఎక్కడ అడుగుతారో అనేటువంటి ఆలోచనతో కానీ, అసలు పార్లమెంటు సమావేశాలు జరగంగా పార్లమెంటు పట్ల గౌరవం లేకుండా వ్యవహరించే ప్రధానమంత్రి పార్లమెంటు కూడా హాజరు కానటువంటి పరిస్థితిని కానీ, ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏ అంశమైనా, అది రిజర్వేషన్ల 50% క్యాప్ కావచ్చు, అది దొంగ ఓట్ల ఇష్యూ కావచ్చు, అది రాఫెల్ కావచ్చు, లేదా ఇంకొక అవినీతి కుంభకోణం కావచ్చు, లేదా
జరుగుతున్నటువంటి కశ్మీర్ దొంగ అసమర్థమైనటువంటి అంశాలు కావచ్చు, మొన్నటికి మొన్న ఢిల్లీలో బీహార్ ఎలక్షన్లకు ముందు రోజు రాత్రి బాంబులో పేలుడు కావచ్చు, అనేకమైనటువంటి లేదా హిందుత్వ ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు, అన్ని అంశాలను ధైర్యంగా మాట్లాడగలిగే, పార్లమెంటులో నిలదీయగలిగే ఏకైక రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి అయినరా లేదా, ఎన్నికలు గెలిచిండా లేదా వేరుముచ్చడా, ధైర్యంగా ప్రతిపక్షాన్ని నిలదీయగలిగి వేరే రాజకీయ పార్టీలు, వేరే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వేధింపులకు దేశవ్యాప్తంగా మీరు గమనించినట్టయితే వారితోటి కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఎంత అవినీతి చేసినా తప్పులేదు, వాళ్ళతో కలిసి ఉంటే ఎంత అవినీతి చేసినా తప్పులేదు. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు వేధింపులు జరుగుతున్న ఈ సందర్భంలో మొండిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని నిలబడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారికి వేధింపులు కొత్త కాదు, భయపడేది లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అండగా ఉన్నారు. తప్పకుండా ఇటువంటి వేధింపుల ద్వారా తాటాకు చప్పుట్లకు భయపడేటువంటిది లేనే లేదు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి స్పష్టం చేయదలుచుకున్నాం. డిసెంబర్ 3 నాటికి తెలంగాణ ప్రజాపాలన ఏర్పడి ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ను ఆశీర్వదించి అధికారంలోకి తెచ్చిన రోజు. అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సహచర మంత్రులు హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం 1 గంటకు వస్తూ ఉన్నారు. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఔత్సాహిక పౌరుడు, కార్యకర్తలు అందరి సమావేశానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంతో పాటుగా ఈ ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సినవి. ఉమ్మడి జిల్లాను బేస్ చేసుకొని తప్పకుండా గతంలో కూడా వ్యవసాయకంగా నీటిపారుదలకు సంబంధించి, విద్యా వైద్యానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి జిల్లాలో గత 10 సంవత్సరాలకు సంబంధించిన కంపారిజన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా కూడా మా జిల్లా సహచార మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ అందరం కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక అంశాల్లో ఇంకా సహచార క్యాబినెట్ మంత్రులతో తీసుకొని ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు మా యొక్క కృషి ఉంటుంది. అందులో భాగంగా జరిగే హుస్నాబాద్ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరిగితే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకు వస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు పార్లమెంటులో ఒకవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి రచ్చ జరుగుతూ ఉంటుంటే, ఒకవైపు ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీల సమస్య కావచ్చు, ఇతరత్ర చర్చకు వచ్చే సందర్భంలో కానీ 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వాగ్దానాల వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని డైవర్షన్ పాలిటిక్స్లో బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ దేశం ఉంది, దేశ ప్రజలున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు. రాహుల్ గాంధీ గారు ఆగే బడో హమ్ సబ్ సాత్ మే హై. ఈరోజు రాహుల్ గాంధీ గారిని వేధించడం ద్వారా, అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాంధీ కుటుంబాన్ని, గాంధీ పరివార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది త్యాగాల కుటుంబం. దేశ స్వాతంత్రం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి 50 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడి ఉంటే ఈ దేశంలో వాళ్ళకి ఏం తక్కువ ఉండేది? వాళ్ళు స్వాతంత్రము, ప్రాణత్యాగము, దేశ ఐక్యత, దేశ అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు తప్ప ఎన్నడూ ఎటువంటి ఆలోచన చేయలేదు. అటువంటి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అప్రతిష్ట చేయాలనే కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తారు. అందుకే గాంధీ కుటుంబ పరివార ప్రభావాన్ని తగ్గించడం కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేధింపులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.